అశోక చక్రవర్తి పలు ప్రాంతాల్లో దేశాల్లో బౌద్ధాన్ని ప్రచారం చేశాడని మనకు తెలుసు. ఆ క్రమంలో ఆయన అర్హతులైన మహాస్థవిరులను ఎన్నిక చేశాడు. అర్హతులు అంటే అర్హమైన వారు. మహాస్థవిరులు ఎవరు అంటే ఆ బౌద్ధ ప్రచారంలో ఒక స్థాయికి చెందిన వాళ్ళు మహాస్థవిరులు అంటారు. మహాదేవ్ మహాస్థవిర అనే అతను అందులో ఉన్నాడు. మహాస్థవిరుల సమూహంలో అతను జుట్టు పెద్దగా పెంచుకొని విరబోసుకొని ఉండేవాడు. పర్వత శ్రేణులలో ఎక్కువగా సంచరించేవాడు. ఆ మహాస్థవిర యొక్క రూపురేఖలు, ఆయన పర్వతాలలో నివసించటం, ఇవన్నీ గమనించి తర్వాత కాలంలో వైదికులు మహాశివుడికి ఒక రూపం ఇచ్చారు. మహాశివుడు కూడా పర్వతాలలో తిరుగుతాడు. పెద్దగా ఆభరణాలు అవి ఏమీ ఉండవు. అయితే ఈ నాగుపాము మెడలో వేసుకొని తిరగటం ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది. ఈ నాగుపాము అనేది నాగజాతికి అధికారిక చిహ్నం. ఆ రోజుల్లో నాగజాతి అని ఒక జాతి ఉండేది. అది చాలా విస్తృతంగా ఉండేది. నాగజాతి వారంతా బౌద్ధులే. అందుకే మనం బౌద్ధ శిల్పాలు చూసినప్పుడు చూడండి, బుద్ధుడు సమాధిలో కూర్చున్నప్పుడు వెనుక నుండి నాగుపాము వచ్చి రక్షణ కల్పిస్తూ పడగ విప్పి ఉంటుంది. మహాదేవ్ మహాస్థవిర నువ్వు చూసి శివుడిగా రూపాంతరం చేసుకున్నట్లు, ఒక కల్పిత పాత్రను కల్పించుకున్నట్లుగా ఆయన మెడలో నాగుపాము వేసుకొని ఉంటాడు అనేది కూడా కల్పించుకున్నారు. బౌద్ధులు ఏం చేశారంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది అని చెప్పటానికి సింబాలిక్గా నుదుటి మీద ఒక కన్నును చిత్రించుకున్నారు శిల్పాలలో. బుద్ధులు జ్ఞాననేత్రం అనే ఏదైతే శిల్పించుకున్నారో దాన్ని తెచ్చి వైదికులు ఏం చేశారు, శివుడికి మూడో కన్నులాగా ఏర్పాటు చేసుకున్నారు. సారనాథులో బుద్ధుడి విగ్రహం ఉంటుంది ఒకటి. అక్కడ ఆయనకు పెద్ద జడలు, జటాధారిలాగా కనిపిస్తాడు. ఆ బుద్ధుడు జటాధారిగా ఏదైతే కనబడ్డాడో దాన్ని, ఆ లక్షణాన్ని తెచ్చి శివుడికి పెట్టారు. శివుడు జటాధారి, ఆయనకు మూడో కన్ను ఉంటుంది, ఆయన పర్వత శ్రేణులలో తిరుగుతాడు. ఈ లక్షణాలన్నీ బౌద్ధం నుంచి తీసుకొని శివుడికి ఆపాదించి శైవానికి దారులు వేసుకున్నారు అని మనకు సంపూర్ణంగా అర్థమవుతూ ఉంది.